డానియేలు మరియు సింహాల గుహ. నీకు జూకి వెళ్ళడం ఇష్టమా? నాకు చాలా ఇష్టం. నాకు జీబ్రాలు, జిరాఫీలు, కోతులు, ఇంకా సింహాలు చూడటం చాలా ఇష్టం. రోర్. అవును. సింహాలను సాధారణంగా మనుషుల నుండి దూరంగా ఉంచుతారు. ఎందుకంటే సింహాలకు మనుషులంటే భోజనంలాగా కనిపిస్తారు. అయ్యో, భయంగా ఉంది. అవును. బైబిల్లో ఉన్న డానియేలు అనే మనిషికి కూడా అలాంటి భయం కలిగింది. ఇశ్రాయేలీలు నెబుకద్నెజరు అనే రాజు చేత బంధించబడ్డారు. అతను వారిని బబులోను రాజభవనానికి తీసుకెళ్లి ఇలా అన్నాడు: ఇశ్రాయేలు యువకుల్లో తెలివైన, ప్రతిభావంతులైన వారిని తీసుకురండి. వారు నాకు పనిచేయాలి. ఆ యువకుల్లో ఒకడు నేనే అన్నాడు. అతనే డానియేలు. డానియేలు చాలా తెలివైనవాడు, జ్ఞానవంతుడు, కష్టపడి పనిచేసేవాడు. అతను దేవుణ్ణి చాలా ప్రేమించేవాడు. ఒక రాత్రి నెబుకద్నెజరు రాజుకు వింత కలలు వచ్చాయి. ఈ కళ్ళ అర్థమేంటో అని భయభ్రాంతి చెందాడు. అతనికి అర్థమైందా? అవును. దేవుడు డానియేలు ద్వారా ఆ కళ్ళ అర్థం తెలియజేశాడు. నీవు నాకు ఈ కళ్ళ అర్థం చెప్పావు. అందుకే నిన్ను బబులోనులో గొప్ప నాయకుణ్ణి చేస్తాను అని నెబుకద్నెజరు చెప్పాడు. అన్నీ బాగానే సాగాయి. కానీ నెబుకద్నెజరు మరణించాడు. కొత్త రాజు అధికారంలోకి వచ్చాడు. బబులోను సామ్రాజ్యం ముగిసింది. కొత్తగా పర్షియా సామ్రాజ్యం వచ్చింది. దానికి రాజు దారియుసు. దారీసు రాజన్నాడు, డేనియలు, నువ్వు నాకు చాలా సహాయం చేస్తున్నావు. నేను మొత్తం రాజ్యానికి నాయకుడిగా ఉంచాలనుకుంటున్నాను అని. దారియుసు రాజు తీసుకున్న ఈ నిర్ణయానికి సలహాదారులు అసూయపడ్డాడు. డానియేలు ఎలా మన బాస్ అవుతాడు? అతను పర్షియన్ కూడా కాదు కదా! అతన్ని ఎలా అయినా కష్టాల్లో పడేయాలి అని అనుకున్నారు. కానీ వారు గమనించారు, డానియేలు అబద్ధం చెప్పడు, మోసం చేయడు, దొంగతనం చేయడు. అయితే అతన్ని ఎలా ఇరికించాలి అని తికమకపడ్డారు. అందుకు డానియేలు ప్రతిరోజూ తన దేవునికి ప్రార్థిస్తాడు. మనం రాజును ఒప్పించి 30 రోజులు ఎవరూ దేవునికి కాకుండా కేవలం రాజుకే ప్రార్థించాలి అనే చట్టం చేయిద్దాం. అప్పుడా చట్టాన్ని ఉల్లంఘిస్తే సింహాల గుహలో వేయాలి అని ప్లాన్ వేసుకున్నారు. దానికి మిగిలిన వాళ్లు అద్భుతం అని గట్టిగా చెబుతూ సంతోషించారు. అలా ఆ చట్టాన్ని చేసేలా రాజును ఒప్పించారు. తర్వాత డానియేలు ప్రార్థిస్తాడా లేదా అని అతని ఇంటి బయట వేచి చూశారు. అయ్యో, ఇది చాలా దారుణం. అవును. డానియేలు ప్రార్థన ఆపలేదు. ఎప్పట్లాగే ప్రార్థించాడు. అతను భయపడ్డాడేమో కాని ఇలా అన్నాడు: దేవునికి ప్రార్థించడం ముఖ్యం. దేవుడు సింహాల కంటే గొప్పవాడు. సలహాదారులు వెంటనే రాజు దగ్గరకు వెళ్ళాడు. మహారాజా, డానియేలు చట్టాన్ని ఉల్లంఘించాడు. అతను దేవునికి ప్రార్థించాడు. అతన్ని సింహాల గుహలో వేయండి అని అన్నాడు. రాజు చాలా బాధపడ్డాడు. అతనికి డానియేల్ అంటే ఇష్టం. కాని చట్టం చట్టమే. సైనికులు డానియేలును సింహాల గుహలో వేశారు. నీ దేవుడు నిన్ను కాపాడాలి అని రాజన్నాడు. ఆ రాత్రి రాజుకు నిద్రపట్టలేదు. డానియేలు బతికే ఉంటాడా? దేవుడతని కాపాడా అని ఆందోళన చెందాడు. ఉదయం కాగానే రాజు గుహ దగ్గరకు పరుగెత్తాడు. డానియేలు, నువ్వు బావున్నావా అని గట్టిగా అరిచాడు. అందుకు డానియేల్ అన్నాడు, నేను బాగానే ఉన్నాను. దేవుడు సింహాల నోళ్లు మూసేశాడు. అవి నన్ను తినలేదు. రాజు ఆనందపడ్డాడు. డానియేలు ఆనందపడ్డాడు. కాని చెడ్డ సలహాదారులు మాత్రం కాదు. రాజు ఇలా అన్నాడు, ఇకపై ఇలాంటి మూర్ఖమైన చట్టం చేయను. డానియేలు దేవుణ్ణి నమ్ముతూ కొనసాగాడు. ఎందుకంటే దేవుడు సింహాల కంటే గొప్పవాడు. కథలోని నీతి: దేవుణ్ణి నమ్మిన వారిని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడు.